వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయం అట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామయమునా వాస్తవ్యమాలాధరాం యోగీంద్రం పురికేశచంద్రజలదిం గోవిందపురాధిపౌ భట్టార్యన్యగమాంతయోగ జగదాచార్యోస కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంత మహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణభంగం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే కరుణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వేషమాశ్రిత భారదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం గుడైవర్ధమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే. ఓమస్మద్గురుభ్యో నమః. మత్తామృతం విశ్వజనామోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. திருவழிதினாடென்னும் தென்குருகூர் என்னும் மறுவினிய வன்பொருணல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்த நடிவினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புரூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பற்று கேந்த பெருங்கீர்த்தி இராமானுசமுனிதம் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்ரார் செடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருஜன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குறுகையர்கோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ నమాళ్వార్లు అనుగ్రహించినటువంటి సామవేద సారమైనటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 2వ పదిలో 8వ తిరువాయిమొഴിలో మనం ఇవాళ 6వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. 6వ పాసురం చాలా అద్భుతమైన నారాయణ పరత్వాన్ని చాటే పాసురం. నారాయణుడే జగత్ కారణుడు అని చెప్పేటువంటి పాసురం. నారాయణుని నుంచే
అందరి దేవతలకి స్థితి కలిగింది అని చెప్పేటువంటి పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. తీర్థం ఉలగళంద சேவடி மேல் பூந்தானும் சேர்த்தி அவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தன் தெளிந்துழிந்த பைந்துழாயான் பெருமை பேர்த்தும் ஒருவரால் பேச கிடந்ததே. தீர்த்தன் உலகளந்த சேவடி மேல் பூந்தாமம் சேர்த்தி அவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தன் தெளிந்தொழிந்த பைந்துழாயான் பெருமை பேர்த்தும் ஒருவரால் பேச கிடந்தదే. ఈ పాసురంలో చాలా అందమైనటువంటి ఒక భారత వృత్తాంతాన్ని, అర్జునుడికి పరాత్పరత్వాన్ని చాటినటువంటి వృత్తాంతాన్ని మనకి చెప్తున్నారు. ముందుగా ప్రతిపదార్థం చూశాక అందులో ప్రవేశిద్దాం. ప్రతి పాసురంలో ఒక పదం ఇందులో ఉంటుంది. మొదటి పాసురంలో అనుకున్నామే, ఇందులో మళ్ళీ ఈ పదమే. ఇరువరకు మొదలాయనే ఉంది కదండి, ఇద్దరికి ఆది కారణుడు అని ఆ పదమే దానికి సంబంధించిందే ఇంకొక ఉదాహరణ ఈ పాసురంలో చూపిస్తున్నారు అని అర్థం అన్నమాట. తీర్థన్, తీర్థన్ అంటే పరమ పవిత్రుడు అని అర్థం అండి. అందుకనే స్వామి తీర్థులు అనే చివర పూజ్యవాచకంగా తీర్థ పదాన్ని చెప్తూ ఉంటారు. తీర్థులు అంటే పవిత్రులు అని అర్థం. ఆ పవిత్రుడైనటువంటి కృష్ణుడి యొక్క ఉలగువళంద సేవడి మేల్, లోకాలను కొలిచిన పాదాలు, కృష్ణుడి యొక్క లోకాలను కొలిచిన పాదాలు అన్నారు. అదేమిటండి, కొంచెం తొందరగా అనేసారా ఏమిటి? లోకాలు కొలిచిన వాడు వామనుడు కదా, కృష్ణుడు లోకాలు కొలిచిన పాదాలు అంటారు. ఏమిటంటే కృష్ణుడికి వామనుడికి భేదము లేదు, అది చెప్తారు వ్యాఖ్యానంలో మనకి తర్వాత. పూంతామం, అందమైనటువంటి మాలికని సేర్తా సమర్పించి, ఎవరు సమర్పించాడు? అర్జునుడు వచ్చి ఒక అందమైనటువంటి దండని శ్రీకృష్ణుడి పాదాల మీద సమర్పించాడు. అవయ్యే శివన్ముడి మీద తాన్ కండు, అవే పూలని పరమశివుని యొక్క శిరస్సు మీద కలలో తాను చూశాడు. పార్థన్ తెలిందొలిందా, వెంటనే అతనికి జ్ఞానం కలిగింది. నాకు విశ్వరూపం చూపించాడు కదా తండ్రి, అందులో బ్రహ్మాది దేవతలు రుద్రాది దేవతలు కూడా నా శరీరంలోంచే వచ్చారు అని చెప్పాడు కదా, కాబట్టి సర్వేశ్వరుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే మూల కారణుడు అనేది తెలిందొళిందా నిశ్చయించి పైంతులియాన్, ఆ సుందరమైన తులసి మాలికను ధరించిన శ్రీయప్పతి ఉన్నాడే, ఆయన యొక్క మహిమ పేర్తుం ఒరువరాల్ పేస కిడందదే, చెప్పడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా? పెరుమాళ్ల యొక్క పరాత్పరత్వాన్ని నారాయణత్వాన్ని తాను ఒకళ్ళు వర్ణించాలని ప్రయత్నిస్తే అది ఎవరికి సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఆ విధంగా నారాయణ పరత్వం చాటబడింది. దీనికి ఏమిటంటే ముందుగా మనం కథ తెలిసేసుకుంటే వ్యాఖ్యానం ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు వాళ్ళు ఎవరు దగ్గర లేకుండా చూసి జయద్రథుడు అనేటువంటి వాడు అభిమన్యుణ్ణి చంపేశాడు. అర్జునుడు వచ్చి నా కొడుకుని చంపినటువంటి వాడిని రేపు సూర్య అస్తమయం అయ్యేలోపుగా చంపేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసేటాడు. దృఢంగా సంకల్పం, ప్రతీకారం తీర్చుకోవాలి. తన కొడుకుని చంపుతాడా అని ఒక కోపము. మరునాడు సాయంకాలం అని ఒక టైం కూడా పెట్టుకున్నాడు. అలాంటప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, జయద్రథుడిని చంపుతాను, పైగా రేపు సాయంత్రం లోపు అని నువ్వు శపథం చేసేసావు. వాడిని చంపాలంటే శివుడి పాశుపతాస్త్రం ఒక్కటే ఉండాలి, దానివల్ల మాత్రమే చంపగలవు. ఆ పాశుపతాస్త్రం నీకు గుర్తుందా మంత్రం అని అడిగాడు. అస్త్రాలు అంటే మంత్రపూర్వకంగా ప్రయోగించేవి కాబట్టి నీకు దాని ప్రయోగం గుర్తుందా అని అడిగాడు. అడిగితే అయ్యో ఎలా ఉందో మర్చిపోయానే, ఇప్పుడు ఎలాగా 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 ఆ మంత్రం గుర్తుకు రావట్లేదు అన్నాడు. అని అంటే అప్పుడు
అయితే నేను శివుణ్ణి ప్రార్థించేసి వెంటనే రప్పించేసి మళ్ళీ చెప్పించుకుంటాను అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే కృష్ణుడు, అర్జున ఆగు ఆగు, కంగారు పడకు, ఏ రుద్రుణ్ణి ప్రార్థించాలని నువ్వు వెళుతున్నావో, ఆ పాశుపతాస్త్ర మహిమ కోసం వెళుతున్నావో అది గుర్తు చేయడానికి నేను ఒక ఉపాయం చెప్తాను విను. నువ్వు సమర్పించేటువంటి పూలని నా పాదాల మీద సమర్పించు. ఎంత విషయం చెప్పాడో చూడండి. మనకి వినాయక చవితి కథలో చెప్పుకుంటాను చూడండి. అయ్యో తమ్ముడు మయూరం ఎక్కి పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళలేనే ఎలాగా అని వినాయక స్వామి దుఃఖంతో ఉంటే ఒక ఉపాయం చెప్పి నా చుట్టూ తిరుగు భూప్రదక్షిణ అవుతుంది అని చెప్పాడు కదా. అలాగ సులభ మార్గాలన్నమాట. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు, నా పాదాల మీద నువ్వు చేతిలో ఉన్నటువంటి పువ్వులని సమర్పించు అని ఒక ఇది చెప్పాడు. ఇతనికేమో కొంచెం నీ పాదాల మీద, ఇంకా రంగంలో ఉన్నాడు కదండి, ఇంకా రజోగుణం బాగా ఉంది కదా, నీ పాదాల మీద సరే సమర్పిస్తాలే, నాకు సారథిగా ఉన్నావు, నా మంచి చూస్తున్నావు కదా, సమర్పిస్తాలే అంటున్నాడు కానీ అర్థం తెలియట్లేదు ఎందుకన్నాడు అనేటువంటి విషయం తెలియట్లేదు అనమాట. సరే పూజించేశాడు. పూజించేసి రాత్రి పడుకున్నాడు. పడుకునేటప్పటికి కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు పరమేశ్వరుడు కనపడి ఏ పువ్వులనైతే శ్రీకృష్ణుడి పాదాల మీద తాను పెట్టాడో అదే పువ్వులని పరమశివుడు నెత్తి మీద పెట్టుకుని శిరసా ధరించి దర్శనమిచ్చాడు. అది సారాంశం. ఆయన పాదాల మీద పెట్టిన పుష్పాలే నాకు శిరోధార్యాలు, నాకు స్వామి ఆయనే అని అప్పుడు స్వప్నంలోనే అతనికి అది గుర్తుకొచ్చేలా చేశాడు. అంటే పరమశివుని ధ్యానించి తెచ్చుకోవలసినటువంటి పాశుపతాస్త్రము శ్రీకృష్ణుడిని పూజించగానే ఆ పువ్వులని పరమశివుడు శిరమున దాల్చి ఇదిగో నీకు ఇది మంత్రం అని ఒకసారి గుర్తు చేసి వెళ్ళిపోయాడు. ఏ పువ్వులని పెట్టాడో అవే పువ్వులు పరమశివుడి యొక్క నెత్తి మీద అతనికి కనిపించాయి అని. ఇది నారాయణ పరత్వమైనటువంటి శ్లోకంగా మనకి పాసురంగా మనకి పెద్దలందరూ కూడా ఉదాహరిస్తూ ఉంటారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచార్యులైనటువంటి మహానుభావులందరూ కూడా నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే అనేటువంటి వేదవాక్యాలకి సమన్వయాన్ని చెప్పేటువంటి సమయంలో నమ్మాళ్ళవార్ల యొక్క ఈ పాసురాన్ని మనకి ఉపన్యాసకులు పెద్దలందరూ కూడా శ్రీమన్నారాయణ పరత్వాన్ని చాటే పాసురంగా దీన్ని మనకి చెప్తారు అన్నమాట. అది 6వ పాసురము తేత్తన్ అనేటువంటిది. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ఏదైనా ఒకటి వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యాల యొక్క సమన్వయం అటు ఇటు ఇటు అటు కూడా ఉండడం అనేటువంటిది మనం కొంచెం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాము. ఏదైనా సరే ఒక పదం ఉందనుకోండి, ఆ పదాన్ని అటు అన్వయించాలా ఇటు అన్వయించాలా అంటే మీకు ఒక న్యాయం చెప్పాను, దేహళి దీప న్యాయము అని. గడప మీద గనక దీపం పెడితే ఆ గదిలోకి ఈ గదిలోకి వచ్చినట్లుగానే నిన్న ఆవిడ అడిగారు, చక్కగా ఉందని తెచ్చింది. కీజే మూవా ఎంగరయితే కీజే కూట్టుదల్, మూవా తని మొదలెండ్రు మేలే కూట్టుదల్ అంటే ఏమిటండి అని అడిగారు చూడండి. ఈ మూవా అనేటువంటి పదాన్ని ముందుకి వెనక్కి కూడా మనం సమన్వయించుకోవచ్చు. అంటే మూవ అంటే ఆదికారకుడు అనేటువంటిది, అవిచ్ఛిన్నమైన దుఃఖాలను తగ్గించే స్వామి అని కీజు కూడదు, కిందకి అన్వయించుకోవచ్చు. అలా కాకుండా మూవ తని మొదలైన ముందర పదంతో కనుక చెప్తే ఎప్పుడూ నశింపని అద్వితీయమైన కారణం కలవాడు అని కూడా మూవ అనే దానికి కీజు పుట్టదలు మేలు పుట్టదలు, ముందుతో సమన్వయం వెనకతో కూడా సమన్వయం. ఇలా అందమైనటువంటి వ్యాఖ్యానాలను నంబెళ్ళయ్య గారు మనకు అందిస్తూ ఉంటారు. ఈ 6వ పార్ట్ వ్యాఖ్యానంలో చూద్దాం అటువంటి విశేషాలు. 262వ పేజీ 6వ పార్ట్. నీరు సొల్లిగరావనకు ఇంద ఉత్కర్షం ఎల్లాముండో ఎన్నా, మీరు చెప్పేటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ఇంత గొప్పదనం ఉందని ఎలా చెప్పగలరు ఎన్నా అని అంటే
முன்பே அர்ஜுனன் நிரேபுத்து நிர்ணயித்தார்த்தம் నామిన్రారాయుంబడి కురైపట్టిరిందో వెంగిరారు. ఎప్పుడో అర్జునుడు నిరూపించాడండి భారతంలో, దాన్ని చక్కగా వివరిస్తున్నాము అంటున్నారు నంబిళ్ళయ్య గారు. అంటే ఇది భారతంలో కథ అన్నమాట. ఈ భారతంలో కథని మనకి కింద వ్యాఖ్యానాల్లో కూడా చాలా చక్కగా వివరంగా మొత్తం అంతా కూడా ఇచ్చారు అన్నమాట. అది ఒక్కొక్క శ్లోకం దగ్గర మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ కొంచెం కింద గీటిలో ఆ వి అని ఉంది చూడండి. అందులో తన కొడుకుని చంపాడు అర్జున అభిమన్యు వినాశం శృత్వ కనపడింది కదా చిట్ట చివరి కింద లైన్ కింద ఫస్ట్ లైన్. అర్జునుడు అభిమన్యుడిని చంపేశాడు అన్న మాట విన్నాడు. వ్యూహాద్వారే జయద్రదేన రుద్రప్రసాద లబ్ధమాలా ప్రక్షేపాబ్ది భీమసేనాదీనాం వ్యూహ ప్రవేశ శక్తిర్జాత తత ఏవ అభిమన్యు నష్ట. మిగిలిన వాళ్ళందరికీ వారికి ఉన్న బలాలని, వాళ్ళు భీమసేనాదుల యొక్క బలాలని జయద్రథుడికి దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క ఆశీర్వచనం చేత వీళ్ళెవరూ ఏమీ చెయ్యలేకపోయారు. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు అని తెలుసుకుని తస్మాద్ అభిమన్యు వినాశహేతుభూతం జయద్రథం సాయంకాలాత్ పూర్వమేవ వహన్మే చేత్వయం ఆయం అగ్ని ప్రవేశం కరవాణీతి ప్రతిజ్ఞాం చకార. రేపు సాయంకాలం లోపుగా నేను గనక ఆ జయద్రథుడిని చంపకపోతే అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేసేసాను. ఎంత సాహసమైనటువంటి ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునుడు. జయద్రథశ్చ పాశుపతాస్త్రేణ వినశ్యేద్ ఇది తదర్థం పాశుపతాస్త్రజాం నాసికిం ఇది జానాసికిం ఇది అర్జునం ప్రతి కృష్ణ పప్రచ్చ. అర్జున అంత శపథం చేసేసావు, వాడు పాశుపతాస్త్రంతో గాని మరణింపడు, నీకు ఆ మంత్రం గుర్తుందా అని చెప్పి కృష్ణుడు అర్జునుడిని అడిగాడు. అప్పుడు విస్మృతవానహం, అయ్యో మర్చిపోయానే, ఆ మంత్రం ఏమిటో తెలియట్లేదు అంటే, రుద్రాత్ పాశుపతాస్త్రం లబ్ధం రుద్ర సమారాధనోద్యుక్తో బభూవ. అయితే రుద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను, వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆ పాశుపతాస్త్రం తెచ్చుకుంటాను అని అన్నాడు. అలా అన్న సమయంలో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ, పిచ్చివాడ, ఇప్పుడు తపస్సు చేసి రుద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఇంత చేసే సమయం లేదు నాయన, నీకు నేను అందమైనటువంటి ఒక తేలికైనటువంటి ఒక ఉపాయాన్ని చెప్తాను. ఆ పూజా పుష్పాలేవో నా పాదాల మీదే సమర్పించు అని అన్నాడు అనమాట. చూడండి, దానికి కూడా 3వ లైన్లో జియ్యర రుంబదం అని పైన చిన్న గీటు తర్వాత 3వ లైన్లో ద్రవీభూతస్తదా ధర్మో హరిభక్త్యా మహామునే గృహీత్వా ధర్మపానీయం పాదాన్నాదస్య తుష్టయే క్షాళితం పరయా భక్త్యా పాద్యాద్యాదిభిరర్చితం తదంబుపతితం దృష్ట్వా దధార శిరసా హరిః పావనార్థం జటా మధ్యే యోగ్యేస్మిత్యవధారణాత్ ఇదు అశుద్ధరయ్యం శుద్ధైరాకిన ఇదు. తర్వాత ఎక్కడ ఇది చెప్పబడింది అండి అంటే వ్యాఖ్యానంలో చెప్తున్నారు, తీర్థన్ పాదోదకేన సశివ స్వశిరోద్ధృతేన. ఇప్పుడు మనం చెప్పుకున్నదనమాట. ఆ పాదోదకాలని శివుడు తన యొక్క జటాజూటంలో ధరించాడు. పావనార్థం ఎందుకు ధరించాడండి? ఈ బ్రహ్మగారేమో కాళ్ళు కడిగేశాడు, అవి ఎక్కడ పడిపోతాయో ఏమో, అవి ఎక్కడ అపవిత్రం చోట పడతాయో ఏమో, గబగబా వాటిని తన శిరసా వహించాలి అని జటాజూటంలో ఆ పాదతీర్థాన్ని ధరించాడు రుద్రుడు అనేటువంటి విషయం మనకి పురాణం అందిస్తోంది. అది అంబుపతితం దృష్ట్వా దధార శిరసాహరః. ఆ పడే నీళ్లను చూసి వెంటనే తన శిరస్సుని జటాజూటాన్ని అక్కడ పెట్టి ఆ జలాన్ని తన శిరసా వహించాడు. పావనార్థం జటా మధ్యే యోగ్యస్మిత్యవధారణ. ఆహా, నేను ధన్యుణ్ణయ్యాను ఈ శ్రీపాద తీర్థం ధరించడం వల్ల అని అనుకున్నాడు. ఎక్కడ చెప్పారండి అది? ఈశ్వర సంహిత అనేటువంటి వేద భాగంలో
చెప్పబడినటువంటి కథ, అక్కడ ఇక్కడ చెప్పింది కాదు. ஆகிஞ்சன்யத்தை முன்னிட்டு கொண்டு தன் திருவடிகள் ஓட்டை ஸ்பர்சத்தாலே అసురద్ధరయ్యం శుద్ధరాక్క వల్ల శుద్ధియుడయ్యవన్. ఆ తిరువడిగళ్ళ యొక్క పవిత్ర జలము చేత అశుద్ధి అంటే పరిశుభ్రత లేనటువంటి, పవిత్రత లేనటువంటి వారు కూడా శుద్ధి రాక్క వల్ల శుద్ధిగా అవుతారు. అందుకే మనం పెద్దలకి పాదాలను కడిగినప్పుడు ఆ తీర్థాన్ని శిరస్సు మీద ప్రోక్షించుకోవాలి. భాగవత పాద తీర్థ జలము ఒక కణము నెత్తిన పడినా అది మన జన్మలని పవిత్రం చేస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. కురైకొండు ఇది వేరే ఇంకొక దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి దాన్ని వివరిస్తూ తన్నుడయ్యా కించన్యత్తై మున్నెట్టుకొండు, అయ్యో నా దగ్గర ఏం లేదే నేనేం చేయగలను అని నాన్మగన్ కుండిగై నేర్పేదు అలా అనుకుంటూటేట చాలా విశేషమైన విషయం ఒకటి చెప్తారు. ధర్మదేవత ఏం చేసింట, అరుగే నిన్న ధర్మతత్వం ఇవన్ నినైతవారే జలమాయ్ ఇవన్ కుండికయ్యలే ప్రవేశిత్తదు. ధర్మతత్వం అంతా జలంగా మారిపోయి బ్రహ్మ యొక్క కమండలంలోకి చేరిపోయింది. కానీ బ్రహ్మ మతి లేకుండా ఏం చెయ్యాలని కంగారు పడతావేంటి, ఇదిగో జలంగా నేను వచ్చాను, ఈ జలంతో పెరుమాళ్ళ కాళ్ళు నువ్వు సంప్రోక్షించు లేకపోతే కడుగు అనేటువంటి ఉద్దేశంతో ధర్మతత్వము ఆయన యొక్క జలపాత్రలో ప్రవేశిస్తే మరైకొండ నాన్ముగన్ కుండిగై నేర్పైత్, కమండలంలో నీటిని చూసి ఓహో ధర్మమా నువ్వు జలరూపంగా నా కమండలంలో ప్రవేశించావా అని ఆనందపడి అరుగే నిన్న ధర్మతత్వం ఇవన్ నినైతవారే జలమాయి ఇవన్ కుండికయ్యలే ప్రవేశిత్తదు మరైకొండ మందిరత్తాల్ వాస్తి. అప్పుడు చదివాటండి బ్రహ్మగారు పురుష సూక్తం, మరైకొండ మందిరం వేదంలో చెప్పబడినటువంటి పురుష సూక్తం ఎంత అద్భుతంగా ఉంటుందండి. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అసలు వింటుంటేనే మనకి శరీరంలో ఏదో తెలియనటువంటి ఒక ఆనందం పైకి వస్తుంది. ఆ వేద నాదం అంత అత్యద్భుతమైనటువంటి పురుష సూక్తంతో కడే కొండు స్తుతిత్తు, అది స్తుతిస్తూ స్వామి యొక్క పాదాలు కడిగాడట, బ్రహ్మ కడిగిన పాదము అన్నట్లుగా. కరైకొండ కంఠత్తాన్ సెన్నెమేలేరెక్కజువినాన్. కరైకొండ కంఠుడు అంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు. విషమంతా వచ్చేస్తోంది, ఏం చెయ్యాలని అన్ని మంచి వస్తే ఇంద్రుడు వీళ్ళందరూ ముందుకొచ్చి తీసుకున్నారు, కానీ విషం వచ్చేటప్పటికి పారిపోయారు అందరూ. ఏం చెయ్యాలి అంటే పోతనామాత్యుల వారు అందమైన మాట ఒకటి అన్నారు చూడండి. మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. పరమశివుడిని పిలిచి స్వామి మీరు ఆరగించండి అంది. ఎంత ధైర్యం అండి. మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. ఆవిడ యొక్క మంగళసూత్ర బలం ఆవిడకి తెలుసు. అందువల్ల మింగమంటే ఆయనంత తెలివైన వాడు, ఎంత సమర్థుడు, ఎంత గొప్పవాడు చూడండి. ఆ తాగిన దాన్ని కంఠంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అలాగ ఒక పక్కన ఫిక్స్ చేసేసాడు అతికించినట్లుగా. లోపలికి వెళ్ళనివ్వలేదు, లోకాలకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నాడు ఆయన. అందువల్ల ఆ శితి కంఠుడు అయ్యాడు, నీల కంఠుడు అయ్యాడు, గరళ కంఠుడు అని అయ్యాడు అనమాట. ఇవన్ కుండికయలే ప్రవేశిత్తదు మరైకొండ మందిరత్తాల్ వాస్తి. శ్రీ పురుష సూక్తాదిగళైకొండు స్తుతిత్తు కరైకొండ కంఠత్తాన్ సెన్నెమేలే రెక్కజువినానం. ఆయన నీలకంఠుడు కంఠంలో పెట్టుకుంటే యుక్తాయుక్త నిరూపణం పన్న నర్యాదే ఇవన్ అనీతిలే కైవళరా నిన్రాన్. అది పోగ వేణం ఎన్నో. అయ్యయ్యో కడిగేశాడే ఎక్కడ పడిపోతాయో చూసుకోకుండా కడిగేశాడే, ఈ జలాలని నేను జటాజూటంలో పెట్టుకోవాలి అని ఇవన్ అంటే శివుడు జటయ్యిలే ఏరుంబడి అవన్ తిరువడిగళై విళక్కినారు. ఆ శ్రీపాద తీర్థాన్ని తన జటాజూటములో ధరించాడు పరమశివుడు. శ్రీపాద తీర్థం కొండు దుష్పత్రగల్ తలయ్యిలే తెలుక్కుమా పోలే. ఏదైనా ఒక శ్రీపాద తీర్థాన్ని తప్పు దుష్పుత్రులు అంటే మంచి మార్గంలో నడవనప్పుడు శ్రీపాద తీర్థ మహిమ చాలా గొప్పదండి.
దాన్ని గనక ప్రోక్షిస్తే మన జన్మలు తరిస్తాయి. రామానుజ చరిత్రలో చెప్తారు చూడండి, కాముకుడైనటువంటి ఒక వ్యాపారి దగ్గరికి భగవద్ రామానుజులు వచ్చినప్పుడు చక్కగా వారందరికీ తదీయారాధన చేసినటువంటి ఒక స్త్రీ శ్రీపాద తీర్థాన్ని పట్టుకొని వెళ్ళి ఇస్తే అమ్మా అంటూ ఆవిడ కాళ్ళ మీద వాలి ఆయన పరమ భక్తుడయ్యాడు అని రామానుజ చరిత్ర కథలో మనం వింటాం కదా. శ్రీపాద తీర్థానికి అంత శక్తి ఉంది. ఇవ్వడంతన్నిల్ కృష్ణ వృత్తాంతమాయత్తు సొల్లిగరదు శ్రీవామనావతారమెన్నెల్. ఏమండి, ఇదంతా కృష్ణుడు అర్జునుడు అని చెప్తున్నారు కదా, మధ్యలో వామనావతారం అని, ఆ కాళ్ళు కడిగాడని, అది ఈయన తలపై ధరించాడని, ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నారంటే కృష్ణావతారత్తుக்கும் వామనావతారత్తుக்கும் వరయ్యాదే ఎల్లారోడం పొరందమదుండాగయ్యాలే సొల్లిగిరార్. హద్దులేనటువంటి ప్రేమను చూపించడంలో వామనుడు కృష్ణుడు ఒకటే. వామనుడు లోకాలన్నీ కొలచడానికి పాదం చాచాడు, కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడానికి చేతిని చాచాడు, అన్ని ప్రదేశాల్లో నడయాడాడు. ఆయన పాదం అన్ని లోకాలు తిరిగినట్లు ఈయన పాదం అంతా నడయాడి అందరినీ పవిత్రులని చేసింది. కాబట్టి కృష్ణుడు వామనుడు. అందుకే ఆండాళ్ళ తల్లి తిరుపతిలో 3 సార్లు వామనావతార ప్రసంగం చేస్తుంది. మొదటి పదిలో ఓంగి అంటూ, రెండవ పదిలో మనకి అంబరు మూడరత్తు ఓంగి ఉలగళంద ఉంబరి కోమాని అంటూ, మూడవ పదిలో అండ్రి ఉలగమళంద అంటూ, ఇలా పాసురాలకి ఒక్కొక్క చోట ఆండాళ్ళ తల్లి అంత ఇష్టం కృష్ణుడన్నా వామనుడన్నా. ఎందుకంటే ఇద్దరూ అందగాళ్లే. ఆయన్ని చూస్తే అసలు మనస్సు అలా దోచేసుకు పట్టుకుపోతాడు వామనుడు. ఈయన్ని చూస్తే అసలు నిర్వృతి వాచకము పేరు ఆనంద స్వరూపుడు. మనసు ఏమవుతుందో తెలియదు. అందువల్ల వాళ్ళిద్దరికి భక్తవాత్సల్యంలో హద్దు లేని గుణం ఒకటి కామన్ గా ఉంది. కాబట్టి ఆ అవతారాన్ని చెప్తున్నాము. పూందామం చేర్తి పూందామం అర్జునకు. ఈ కథని ఇక్కడ ఎలా తీసుకొచ్చారో చూడండి. అర్జునునకు ஒரு దేవతై పక్కలిలే ఒక దేవుణ్ణి ஒரு అస్త్రం పరవెండవదాయ్. ఒక అస్త్రం అడగాల్సిన సమయం వచ్చింది. ఇదంతా మనకి కదా. ఒక దేవుణ్ణి అంటే పరమశివుణ్ణి, ఒక అస్త్రం అంటే పాశుపతాస్త్రాన్ని గుర్తు చేయవలసిన, ప్రార్థన చేయవలసిన టైం వచ్చింది. అవన్ అదుక్కు ఉద్యుక్తనాన సమయత్తిలే. కృష్ణ కృష్ణ, నేను వెళ్ళి తపస్సు చేసేసి రుద్రుణ్ణి ప్రత్యక్షీకరించుకొని ఆ మంత్రాన్ని ఏదో తెలుసుకొచ్చేస్తాను అని ఉద్యుక్తుడయ్యాడు. వెళ్ళబోతున్నాడు అన్నమాట. ఇవన్ శ్రమత్తై ఆప్తైకైగాగా. అంత శ్రమ పడకు, నేను దాన్ని శ్రమను పోగొడతాను, ఇలారా. పుష్పంగళైనం కాలిలే ఇట్టు జీవి. కృష్ణుడు చెప్పినటువంటి మాట. నీ చేతిలో శివుణ్ణి ఆరాధించడానికి తీసుకువెళుతున్న పుష్పాలని నా పాదాల మీద సమర్పించి జీవి సుఖంగా బ్రతుకు. ఆ పరమ పుష్పాలని కృష్ణ పాదాల మీద సమర్పించి కృష్ణార్పణం అను అన్నాడు. ఏమండి, కృష్ణార్పణమే ఎందుకు అనాలి, రామార్పణం ఎందుకు అనకూడదు? మనం అనుకుంటూ ఉంటాం కదండి, రాముడికి ఇవ్వడమే గాని తీసుకోవడం తెలియదు. ఎవరు ఏమి ఇస్తామన్నా కూడా నాకు ఇవ్వడమే గాని తీసుకోవడం అలవాటు లేదని ఏం తీసుకోలేదు. మరి కృష్ణుడు ఉన్నాడే, మన్మనాభవ మద్భక్త మద్యాజి మా నమస్కురు, నాకు ఇది నాకు దండం పెట్టు, నన్ను సేవించు అని నాకు 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 అడిగేవాడు. కాబట్టి కృష్ణార్పణమే అనాలి అని పెద్దలు చెప్తారు. ఎన్నరుళిచ్చేయ్యా, అలా ఉజ్జీవించవయ్యా అని చెప్తే అవనం తిరువడిగడిలే ఇడా. సరే, వెంటనే ఆ పుష్పాలను శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద సమర్పించాడు అర్జునుడు. అందదేవతై రాత్రి అందదేవతై, ఆ శివుడు రాత్రిயிலே స్వప్నத்திலே அந்த పుష్పంగళై తంతలైయిలే ధరిత్తు కొండు వందు. ఆ నిద్రలో ఒక కలలో ఆ పరమశివుడు ఈ శ్రీకృష్ణుడి పాదాల మీద సమర్పించిన పుష్పాలనే తాను శిరసా వహించి కలలో కనిపించాడు. అస్త్ర ప్రదానం పన్నెత్తాగచ్చల్లక్కడ వదిరే. ఒక్కసారి ఆ మంత్రాన్ని అలాగా
అనుగ్రహించాడు. అత్తయ్యరులు చేయగిరారు దానినే చెప్తున్నారు, వివరంగా చెప్తున్నారు. ఏ పుష్పాలనైతే శ్రీకృష్ణుడి యొక్క పాదాల యందు అర్జునుడు సమర్పించాడో ఆ పుష్పాలను పరమశివుడు శిరసా వహించాడు. ఏ పాదాలనైతే బ్రహ్మదేవుడు తన కమండలు జలంతో కడిగాడో ఆ తీర్థాన్నే పరమశివుడు జటాజూటంలో ధరించాడు. ఇంతకంటే నారాయణ పరత్వానికి ఉదాహరణలు ఏమీ అక్కర్లేదు అని చెప్తున్నారు. పూమాలై ఎన్నుదల్ అజగియమాలై ఎన్నుదల్, అందమైన దండ, ఆ దండ ఆ పువ్వులు కాళ్ళ మీద పెట్టాలి అని తీసుకువెళ్తున్నాడు. అవయ్యే అది అనమాట. చాలా గొప్పదైనటువంటి ఒక అందమైనటువంటి పూజా విధానంకి ఫలితాన్ని ఇక్కడ చెప్పారు. అవయ్యే ఆ పూలే చూశాడు. ఏదో పూలు చూడలేదండి, అక్కడ ఇచ్చారు చూడండి. అవత్తోడు సజాతీయంగళ్ అండ్రెక్కే, అలాంటి పుష్పాలే ఉన్నాయి అని కాదు, ఆ పుష్పాలే ఉన్నాయి. అవయ్యే అండంలో అది అర్థం. ఆ ఈ మల్లెలుంటే అక్కడ మొల్లలో ఏవో అలాంటివో సరి సమాన పుష్పాలు, తెల్లగా ఉంటే అలాంటి తెల్లని పుష్పాలు కాదు కాదు కాదు. ఏ పుష్పాలు సమర్పించాడో అవయ్యే అవత్తోడు సజాతీయంగళన్రికే శివన్ ముడిమేల్ తాన్ కండు పాడే పార్శ్వత్తిలే అన్రికే. ఏ పక్కనో పడేసి ఉండడం కాదండి, అవన్ తలై మేలే కండానా ఎత్తు, పరమశివుని యొక్క శిరస్సు మీద కనిపించాయి, పక్కనెక్కడా పడేసి లేవు. రెండు చెప్పాడు, ఏవో పువ్వులు కాదు, ఎక్కడో పడేసి లేవు, అవే పువ్వులు శిరస వహించాడు అని. తాన్ కండు, దానికి చూడండి కింద సెకండ్ పేరాలో 1 2 3 4 5 పార్థో విజేత మధుసూదనస్య పాదారవిందార్పిత చిత్ర పుష్పం దదర్శ గంగాధర మౌళి మధ్యే బభూవ వీర కృత నిశ్చయార్థ. అద్భుతమైనటువంటి శ్లోకం. విజేత, జయించాలనే కోరిక కలిగినటువంటి పార్థుడు మధుసూదనుడి యొక్క పాదార విందములో సమర్పించిన విచిత్రములైనటువంటి వర్ణ సమ్మేళనము కలిగిన పుష్పములు గంగాధర మౌళి మధ్యే దదర్శ, పరమశివుని యొక్క జటాజూటం మధ్యలో దర్శించాడు. అప్పుడు కృత నిశ్చయార్థ. ఓ ఎంత పొరపడ్డాను, నాకు విశ్వరూపాన్ని కూడా చూపించాడు. తన శరీరంలోంచి బ్రహ్మాండమీశం కమలాసనస్థం అన్నట్లుగా దేవాది దేవతలందరినీ నాకు దర్శింపచేశాడు. అయినా నేను తెలుసుకోలేకపోయానే, క్షమించు తండ్రి అంటూ శ్రీకృష్ణుడికి అప్పుడు ఒక్కసారి వందనము చేశాడు. తాన్ కండు, ఏమండి ఎవరో చెప్తే వినడం కాదండి, తాన్ కండు, తాను స్వయంగా చూశాడు. ఆప్తరు సొల్ల కెక్కై ఎండ్రికే, ఆప్తులు చెప్పారు కాబట్టి అని కాదు, అంటే ఇతరులు చెప్తే నమ్మడం కాదు. శృతి స్మృతి గళాలాదలన్రికే, శాస్త్రాలు చెప్పాయి కాబట్టి నమ్ముదాం అని కాదు. తానే కండానా ఎత్తు, స్వయంగా తానే చూశాడు. ఒకరు చెప్తే నమ్మడం వేరండి, మన కళ్ళతో మనం చూస్తే నమ్మడం వేరు. అర్జునుడు అలా దర్శించాడు శివ శిరస్సున శ్రీమన్నారాయణుని పాదములపై అర్చించిన పుష్పమాలికలని. ప్రత్యభిజ్ఞార్హమాంబడి ప్రత్యక్షిత్తు, ప్రత్యక్షంగా గుర్తించేలా చక్కగా అరే ఇదండే, ఇదిగో ఈ పువ్వే, ఈ తులసే, ఇదే అని గుర్తు పెట్టుకునేంతగా తాను ఏవి సమర్పించాడో వాటిని దర్శించాడు. పార్థన్ ఇత్యాది పార్థుడు అవన్ సారథియాయత్తాడానెక్కచ్చేదేయం. పార్థుడు అని ఎందుకన్నాడు? పృథ యొక్క కుమారుడు. ఈ పృథ యొక్క కుమారుడు పార్థుడు పైన కూర్చుంటే సాక్షాత్తు నారాయణుడు ఆ గుర్రాలను అదుపు చేసేటువంటి సారథి స్థానంలో కూచున్నటువంటి వాడు అవనుడయ్యా. ఈశ్వరత్వత్తిల్ కలంగాదే సతు పార్థో మహామనాహ ఎంగిరపడియే. గీతా భాష్యంలో అంటారండి, సతు పార్థో మహామనాహ పరమకారుణికో దీర్ఘబంధు పరమార్థిక సభ్రాతృ కో భవద్భిః అతి ఘోరైః
మారణైః అతుః బృహదానాదిభిः అసకృద్ వంచితోపి పరమపురుష సహాయేన ఆత్మనా హనిష్యమాణాన్ భవదీయాన్ విలోక్య బంధుస్నేహేన పరయా కృపయా చ ధర్మ అధర్మభయేన అతిమాత్రస్విన్న స్వర్గాంగ సర్వదాహం నయోత్స్యామి ఇత్యుక్త్వా బంధు విశ్లేషజనిత శోక సంవిఘ్నమాన సత్సరం చాపం విసృజ్య రథోపస్థ ఉపావిశత్ ఇది గీతాభాష్యే. దీనికి అంత భగవద్గీత భాష్యంతో అర్జునుడి యొక్క మానసిక స్థితిని చాలా వివరంగా చెప్పారు. అక్కడ ఒక మాట అన్నారు, అదొక్కటే చెప్పుకుందాం. సతు పార్థో మహామనాహ. సామాన్యుడు అవలేదండి అతడు, ఎంత గొప్ప మనస్సు కలిగినటువంటి వాడో అయ్యాడు. గుర్తించాడు, తప్పును తెలుసుకున్నాడు. అయ్యో ఇక్కడ పెట్టడమా అని మనసులో ఉన్న సంకోచం పోగొట్టుకున్నాడు. నారాయణ పరత్వాన్ని అంగీకరించాడు. పేరళ ఉడయ్యా, పెద్ద జ్ఞానం కలిగింది అతనికి. అర్జునన్ నిరూపిత్తు నిర్ణయిత్తు. అప్పుడు అర్జునుడు ఆయన పరాయణత్వాన్ని, నారాయణత్వాన్ని, పరత్పరత్వాన్ని నిరూపించాడు. నమ పురస్తాత్ పద పృష్ఠతస్తే నమః. ఇది మనకి భగవద్గీతలో శ్లోకం. నమ పురస్తాదద పృష్ఠతస్తే నమో నమోస్తుతే సర్వత ఏవ సర్వశః సర్వః. అక్కడ ఒక్కసారి ఆ విశ్వరూపం చూసేటప్పటికి నీకు ముందు నమస్కారం, నీకు వెనక నమస్కారం, నీకు పక్కకు నమస్కారం, నీకు చుట్టూ నమస్కారం. అవే ఆ పదాలన్నీ. నీకు ఎలా దాసోహం పెట్టాలో నాకు తెలియట్లేదు, మొత్తం నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పినటువంటి మహామనాహ. అలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి అర్జునుడు నమ పురస్తాదద పృష్ఠతస్తే என்று అనువర్తిత பைந்துழாயான் பெருமை சர்வாதிகத்வத்யோதகமான திருத்துழாய் மாலையுடைய సర్వేశ్వరనుడయ్య పరత్వం. శ్రీమన్నారాయణుల యొక్క పరత్వాన్ని చెప్పడానికి చెప్పే గుర్తులలో తులసి మాలాలంకృతుడు అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విశేషం. లక్ష్మిని గుండెలపై ధరించడం ఒకటి, పుండరీకాక్షత్వం ఒకటి, ఇలాగ కొన్ని ధర్మాలు చెప్తూ అందులో ఇక్కడ నారాయణ పరత్వం తిరుతుజాయిమాలని ధరించడం వల్ల ఇంద్రు సిలవరివు కేడర్ సెల్లవిట్టు. ఈ వాక్యం చాలా వ్యాఖ్యానంలో మంచి వాక్యం అని. ఇంద్రు సిలవరువు కేడర్ సెల్లవిట్టు వరవిట్టారాయం అళవాయిరుందదో. అది తెలుసుకునే వాళ్ళు ఉండేటువంటి కాలం పోయింది, తెలుసుకోవలసినటువంటి వాళ్ళు, చెప్తే అర్థమయ్యే వాళ్ళు ఉండే కాలం పోయింది, తెలియని వాళ్ళు ఉండే కాలం వచ్చింది ఇప్పుడు అంటారు నంబెళ్ళయ్య గారు. ఒక చక్కటి వ్యాఖ్యానం అన్నమాట అది. ఏంటంటే అక్కాలం సల్లబిట్టు, మహామతులైనటువంటి మహనీయులు ఉండే ఆ కాలం పోయిందండి. అరివికేడరయ్యుడైతాన ఇక్కాలం వరవిట్టు. ఏ మాత్రము చెప్పినా అర్థం చేసుకోలేని కాలం వచ్చింది. ఇది మనం అంటుంటాం చూడండి, ఆ ధర్మాలు ఆ నీతులు అవి అన్నీ పోయాయర్ర, ఇప్పుడేముంది అన్యాయం ప్రవర్తిల్లిపోతుంది అంటామే. అలాంటి వాక్యం అన్నమాట ఇదే. మహామతిగళయ్యుడైతాన అక్కాలం సెల్లబిట్టు. ఆ కాలం తీరిపోయింది. మంచి వాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, పరమాత్మతత్వం తెలిసేవాళ్ళు, ఆ కాలం తీరిపోయింది. అరువు కేడరయ్యుడైతాన ఇక్కాలం వరవిట్టు. అజ్ఞానంతో మేం చెప్పిందే ధర్మం అనేవాళ్ళు పెరిగేటువంటి కాలం వచ్చింది కదా అని నంబిళ్ళయ్య గారు మనం ఎలాగైతే పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలో అది చేసుకోలేక ఉండేటువంటి వాళ్ళ దీనస్థితిని చూసి అయ్యో ఇలాంటి కాలం వచ్చిందే, ఆనాడు అర్జునుడు అన్నీ తెలుసుకుని ఆయన నారాయణ పరత్వాన్ని స్థాపించాడే అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా చక్కగా చెప్పారు. తీర్థన్ ఉలగళందు సేవడి మేల్ பூந்தாமம் சேர்த்தி அவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தம் தெளிந்துழிந்த பைந்துழாயான் பெருமை பேர்த்தும் ஒருவரால் பேச கிடந்தது. ఆ గొప్పతనాన్ని ఒకళ్ళకి చెప్పడం సాధ్యమా? ఎవ్వరూ చెప్పలేరు.
నారాయణ పరత్వాన్ని చెప్పడానికి 1000 నాలుకలు 2000 నాలుకలు కలిగినటువంటి శేషుడికే సాధ్యం కాలేదు, వేదానికే సాధ్యం కాలేదు, ఇంకా ఎవరు చెప్పగలరండి అని నమ్మాళ్ళవార్లు మనకి ఈ పాసురంలో చెప్పారు. ఇంకా 7వ పాసురంలో ప్రవేశిస్తున్నామండి. கிடந்து இருந்து நின்று அளந்து கேழலாய் கீழ்ப்புக்கு இடந்திடும் தன்னுள் கரக்கும் பூமியும் தடம்பெரும் தோள் ஆரத்தழவன் பாரென்னும் மடந்தையை மால் செய்கின்ற మాల్ ఆర్ కాన్బారే. చాలా అందమైనటువంటి ఒక 8 గుణాలను చెప్పినటువంటి పాసురంగా దీన్ని చెప్తారు. అష్టగుణాత్మక పాసురంగా దీన్ని అంటారు అన్నమాట. ఏం చేశారండి పెరుమాళ్ళు వ్యాఖ్యానంలో చెప్పుకుంటాం. கிடந்திடந்தென்னளந்து கேழலாய் கீழ்ப்புக்கு இடந்திடம் தன்னுள் கரக்கும் விமிழும் தடம் பெரும் தோள் அரத்தழவன் பாரென்னும் மடந்தையை மால் செய்கின்ற మాల్ ఆర్కాన్బారే. 7వ పాసురానికి ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. ఇందులో పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి భంగిమలని గురించి చెప్పారు 7వ పాసురంలో. ఎక్కడెక్కడ పెరుమాళ్ళు ఎలా వేంచేసి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకు చెప్తున్నారు. కిడందు, కిడందు అంటే శయనించి. శయన పెరుమాళ్ళని మనం ఎన్ని దివ్య దేశాల్లో దర్శిస్తామండి. చాలా చోట్ల అనంత పద్మనాభ స్వామి లాగా శయనించి ఉండేటువంటి భంగిమ. ఈ 2 కూర్చుని ఉన్నటువంటి వైకుంఠనాథుని యొక్క అత్యద్భుతమైన దర్శనము. నిండ్రు నిలబడి ఉన్నటువంటిది. ఏదో పిరందవారం అని తర్వాత మనకు వస్తాయండి, పుట్టిన విధం పెరిగిన విధం ఏదో అన్నట్లుగా కూర్చున్న విధం నిన్నవారం ఇరుందవారం కిడందవారం అనేటువంటి పాసురంగా వస్తుంది. నిన్ను కూర్చున్న అందం చూడాలా, నిలబడ్డ అందం చూడాలా, పడుకున్న అందం చూడాలా అని ఆళ్వార్లు ప్రశ్నిస్తారనమాట. అలా భంగిమలను చెప్తూ కేళలాయి వరావతారం నెత్తి కీழ்పుక్కు భూమికి కిందకి తన పోరని పంపించి, భూమిని పైకి తీయాలంటే చేతులతో ఎత్తుతాం కదండి, అలాగ దంష్ట్రాగ్రముతో కీழ்పుక్కు ఇడందిడం, అది అండబిత్తికి అతుక్కుపోయింది, భూమి ఇలాగా అతుక్కుపోయింది, దాన్ని అలాగా విడదీసి తన్నుల్ కరక్కుం, దానికి ఎక్కడ ఆపద వస్తుందో అని తనలో ఉంచుకుని భూమిజం బయలుపరిచి తడం పెరుం చాలా పొడవైనటువంటి తాళ్తజవం చేతులు జాపి అమ్మని కౌగలించుకుని పొరెన్నం భూమి అనడి మడందయ్యే స్త్రీ విషయమై అంటే భూమాత విషయమై మాల్ సర్వేశ్వరుడు చేయగిండ్రమాల్ చూపించినటువంటి వ్యామోహం ఆర్కాన్వార్ ఎవరు తెలుసుకుంటారు? చాలా అందంగా వ్యాఖ్యానం చెప్పడం అండి. లక్ష్మీదేవి ఉందండి, ఎలా అయినా చెప్పచ్చు మనం సరదాగా. లక్ష్మీదేవి ఉందండి, ఇక్కడ కూర్చోన్నాడు, కూర్చోబెట్టాడు, అయిపోయింది. భూమాతకి ఎన్ని చేశాడండి. అయ్యో నువ్వు కింద ఉన్నావా అన్నాడు, నీ కోసం ఒక అవతారం ఎత్తుతానన్నాడు. దౌష్ట్రాగ్రంతో దాన్ని పైకి తీసుకుని వచ్చాడు. వచ్చిన దానికి మహాప్రళయంలో ఆపద వస్తుందేమో అని మింగాడు. మింగిన దాన్ని మళ్ళీ సృష్టి కార్యక్రమం కోసం వెలువరించాడు. వెలువరించిన దాన్ని ఇన్ని కష్టాలు పడ్డావా అంటూ 2 చేతులు చాచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. అబ్బా, భూమాత మీద ఏమి వ్యామోహం చూపించాడండి. ఈ పాసురం చదివితే లక్ష్మి కంటే భూమాత అంటేనే ఎక్కువ ప్రేమేమో అనిపిస్తుంది. కాబట్టి తదవతారంగా ఆండాళ్ తల్లి అనేటువంటి దాన్ని కూడా మనం అందులో కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. ఇది ప్రతిపదార్థం. తజము అంటే కౌగిలించుకోవడం, పొరెన్నం అంటే భూమి అనడి మడందై స్త్రీ. ఆవిడ విషయంలో మాల్ సైగిన్న మాల్, ఆయనే వ్యామోహశీలి. ఎలాంటి ప్రేమ ప్రకటన చేష్టలు భూమితో చేశాడో ఆర్కాన్బార్ ఎవరు తెలుసుకోగలుగుతారు అనేటువంటి దాన్ని ఇందులో చెప్తున్నారు. 7 వ్యాఖ్యానము
7వ పాసుర వ్యాఖ్యానము 265వ పేజీ. చాలా చాలా చక్కటి వ్యాఖ్యానం అండి, అద్భుతమైనటువంటి. దేనికి అదే చక్కదంటున్నారండి అంటే మరి అలా ఉన్నాయి. మీరు ఏదైనా మధుర పదార్థాలు తినేటప్పుడు ఇది బాగుందా అది బాగుంది, అబ్బా ఇది బాగుందండి, అబ్బో గులాబ్ జామ్ అది బాగుందండి, అసలు కారం కారంగా ఇవి ఎంత బాగున్నాయి. మరి ఏదికైనా దానికే బాగుంటే మనం ఏం చేయగలం, అంత బాగుంటున్నాయి ఈ పాసురాలు అంటారు. ఏഴാം పాటు ఒరవన్నవన్ అనువర్తనం కొండ నిశ్చయిక్క వేణుమో. ఏంటి పెరుమాళ్ళ గొప్పదనానికి ఎవరైనా వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలా ఏంటి? అనువర్తనం కొండ నిశ్చయిక్క వేణుమో, వాళ్ళు వచ్చి సరే చాలా బాగుంది అనాలా? ఎవరికి తెలియదు ఆ మహిమ. అవనుడయ్యా ఇష్ట సర్వచేష్టా విషయమా ఎండ్రో ఈ జగత్తు కిరెక్కిరదు. ఆయన సర్వ స్వతంత్రుడు, తన సంకల్పానుసారం తన ఇష్టానుసారం ఈ జగత్తుని నడుపుతున్నాడు. ఇదివే పోరాదు పరత్వ హేతు ఎంగిరార్. ఇది చాలండి ఆయన యొక్క పరత్వాన్ని చెప్పడానికి అని అంటారు. ఇందులో కీడందు మొట్టమొదటి భంగం ఏమిటండి? భంగములు అంటాం కదా. తిరుప్పార్కడలిలే కిడంద పడియాదల్. సముద్రంలో పాల్కడలిలో పడుకున్న భంగిమ. మనకి దివ్య దేశాల్లో కూడా చాలా దివ్య దేశాల్లో పడుకున్న భంగిమలు కనిపిస్తాయి కదండి. శ్రీరంగం పెడతాము, మొదటిది. శ్రీరంగంలో మనకి శేషశయనుడు చక్కగా అద్భుతంగా దర్శనం ఇస్తారు. తిరుక్కుడందై పెడతాము, అక్కడికి వెళ్ళేటప్పటికి చెప్తే లేద్దామా అని ఉద్యోగ శయనము అంటారండి. లేచే ప్రయత్నం రెడీగా ఉన్నటువంటి స్వామిగా కనిపిస్తాడు. ఎందువల్లంటే భక్తుని యొక్క మాటని ఇలా చెయ్యంటే యథోక్తకారి పెరుమాళ్ళుగా చెప్తారు అనేటువంటిది. తర్వాత తిరుప్పలియూరు పెడతామనుకోండి, అక్కడ బాలశయనమూర్తి అప్పుడే పడుకున్నాడా అన్నట్టుగా పడుకుంటాడు. తిరుచిత్రకూటం పెడతాం, భోగ శయన మూర్తి అని అంటాము. తిరువిందర వాళ్ళు పెడతాము, అక్కడ పరిమళ రంగనాథుడు అనేటువంటి ఆయన శయనమూర్తిగా మనకి కనిపిస్తాడు. తిరునేర్మలై పెడతాం, అక్కడ మాణిక్య శయనుడు అని అంటారు. మెరిసిపోతూ పవళించి ఉంటాడు స్వామి. ఇలాగ ఎన్నో శయన భంగిమలు ఉన్నాయండి. మరి నిలబడి ఉండడానికి తిరుప్పుల్లాని తీసుకోండి. ఆ తర్వాత మనం మొన్న చెప్పుకున్నాం తిరక్కడల్ మహాబలిపురంలో ఉండేటువంటి కుడందైలో ఉండేటువంటి స్థల శయన పెరుమాళ్ళు సముద్రంలోంచి ఒడ్డుకొచ్చి అక్కడ పడుకున్నారు భక్తుడి కోరిక తీర్చడానికి అంటామే. అక్కడ ఒక చోట ఇలాగా సరే అమ్మ దగ్గర వటపత్ర సాయి విల్లిపుత్తూరులో ఉండేటువంటి స్వామి. అసలు అనంత పద్మనాభం చెప్పుకోపోతే ఎలాగండి, శయన పెరుమాళ్ళే అక్కడ ఉన్న స్వామి. ఇలాగా ఎన్ని భంగిమలో శయనించినటువంటి భంగిమలు, అది మొదటిది వివరిస్తున్నారు. ఈ 3 పడుకున్న, కూచున్న, నిలబడ్డ, ఈ 3 గురించి రామాయణంతో సమన్వయించి చేసేటువంటి వ్యాఖ్యానం అండి, అద్భుత వ్యాఖ్యానం. పాల్కడలిలే కిడందపడి ఆదల్. అసలు అక్కడి నుంచి మొదలు కాబట్టి పాలకడలిలో, ఎందుకంటే కూర్చుని పాపం పరమపదంలో నడుం నొప్పి పెట్టిందో ఏమో, తిరుప్పార్కడలికి వచ్చి శయనించాడు. అక్కడి నుంచి మొదలండి. ప్రతి శిష్యే ఎన్నంబడియాగా కరయిలే సాయందపడియాదల్. చాలా అందమైనటువంటి శ్లోకం అండి ఇది. తత సాగర వేళాయాం దర్భానాస్తీర్య రాఘవ అంజలిం ప్రాముఖ కృత్వా ప్రతి శిష్యే మహోదదే బాహుం భుజగ భోగాభం ఉపధాయారి సూదన. దీనికి అందమైనటువంటి రామాయణ శ్లోకం ఇది. ఎక్కడ పడుకున్నాడండి? సాగర వేళాయాం. సముద్రుడు దారి ఇవ్వలేదు అని ఆయన మీద కోపంతో నేను ఇక్కడ నిన్ను శరణాగతి చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో దర్భానాస్తీర్య రాఘవ. ఎంత హంస తూలిక తల్పాల మీద నిద్రించేటువంటి రామచంద్రుడు దర్భలని, పవిత్రీకృతమైనటువంటి దర్భంలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందిటండి. అందువల్ల గర్భాసనం గనక వేసుకుంటే మనలోకి ఆక్సిజన్ వెడుతుంది అనేటువంటి ఒక ఆరోగ్య విషయాన్ని కూడా ఇందులో మనకి చెప్తారనమాట. అంజలిం ప్రాముఖ కృత్వ
తూర్పు తిరిగి దండం పెట్టి, ఇది మనకి లోకంలో ఎలా వచ్చేసిందండి, ఓ పని అవ్వలేదనుకోండి, తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. తూర్పు తిరిగి దండం పెట్టు అంటే ఆ పని అవుతుందన్నమాట. ఎలాగా? రాముడు అంజలి ప్రాంజలి కృత్వ ప్రతిశిష్యే మహోదదే. ప్రతిశిష్యే ఒక నీలి సాగరం ముందు ఒక గుణ సాగరుడు పడుకుని ఉన్నాడు అంటారు మనకి రామాయణ వ్యాఖ్యానంలో. అదేమో నీలి సాగరం. ఈయన నీలి సాగరమే గాని కళ్యాణ గుణ సాగరుడు. ఈయన ఆయనకు ముందు పడుకుని ఉన్నాడు. ఎలా పడుకుని ఉన్నాడు? బాహుం భుజగ భోగాభం ఉపధాయారి సూదన. ఈ అందమైనటువంటి పాములా ఉండేటువంటి కుడి బాహువుని అలా తల కింద పెట్టుకుని అలా పడుకున్నటువంటివి. అక్కడ దర్భశయనం కదండి, అది మనం వింటాం కదా. దర్భశయనం అని ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, సేతు కట్టినటువంటి ప్రదేశం దగ్గర దర్భశయనం ఉందే, అది ఎంత పవిత్రమైనటువంటిది అంటేట అక్కడ తర్పణాలు అవి కూడా చేస్తారటండి వెళ్ళినప్పుడు. అంత పవిత్రమైనటువంటి పితృదేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము అది దర్భశయనము అనేటువంటిది. అలాగా అక్కడ పవళించాడు. మూడవది తిరువనంతాழ்வான் மேலே சாய்ந்த போலே ஆயித்து திருக்கையே మడిత్తు చాయిందాలు ఇరుక్కుంబడి. అనంతాழ்వాన్ మీద హాయిగా ఇలా పెట్టుకుని ఈ భుజాన్ని తలగడ చేసుకున్నట్లుగానే సముద్రుడి ఎదురుగా అలా పడుకున్నాడు. అంటే ఆ పార్కడలిలో స్వామి వచ్చి ఈ కడలి ముందు కడలిలా పడుకున్నాడు అనేటువంటి అద్భుతమైన భావాన్ని చెప్తారు. భుజగ బాహుం భుజగ భోగాభం తిరువనంతాழ்వాన్ సాయందా పోలేయాయిత్తు తిరుக்கையே மடித்து சாயந்தால் இருக்கும்படி அரிசூதன கிடந்த కడయిలే లంకై కుడువాంగ వెండుంబడి ఇరుక్కై. పడుకున్న చోట నుంచే తన దృష్టితోటి లంకా నగరాన్ని నాశనము చేయగల శక్తి గల మహనీయుడు. వెళ్ళక్కర్లేదండి, నిజంగా రావణుడు నశించాలి అని సంకల్పిస్తే అయిపోతుంది. కానీ లోకానికంతటికి తన దివ్య పరాక్రమ గుణాన్ని చూపించడం కోసం కదా వెళ్ళాడు లంకలోకి అనేటువంటిది చెప్తున్నారు. ఒక కడలోనే ஒரு கடல் స్పర్ధిత్తు చాయందా పోలే ఇరుక్కై. ఏ కడలి సముద్రం, నువ్వు గొప్ప అనుకుంటున్నావా? నువ్వు జల సముద్రానివి, మరి నేను గుణ సముద్రుణ్ణి అని ఆ సముద్రంతో పోటీ పడుతూ పడుకున్నాడా అన్నట్లుగా అక్కడ పడుకున్నాడు. ఈ రెండు ఇక్కడికి పడుకోవడాలు అయ్యాయండి. ఇంకా ఈ రెండు పరమపదత్తిలే ఇరుంద పడియాదల్. పడుకోవడానికి మూలమేమో వ్యూహంలో పాల్కడలిలో, నిలబడ్డానికి మూలమేమో పరమపదంలో. ఉటజయ రామమాసీనం ఎన్నో ఋషిగళ్ ఆశ్రమంగళిలే ఇరందు. ఇంకా రెండవదండి, ఒకటి పరమపదం చెప్పారు, రెండవది కూర్చున్న భంగిమకి రామాయణం దగ్గరికి వచ్చేసారండి. అయోధ్యాకాండలో చిత్రకూటంలో రాముడిని చూసినటువంటి భరతుడు, ఆ భరతుడు చూసే సమయంకి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు తొడ మీద వేసుకుని బాణాన్ని ఇలా పట్టుకుని రామచంద్ర స్వామి కూర్చుని ఉన్నాడు. ఇరందవారం కూర్చున్నటువంటి భంగిమ ఇది. నిరీక్ష్య సముహూర్తంతు దదర్శ భరతో గురం ఉటజే రామమాసీనం జటామండలధారిణం. వెతుక్కుంటూ 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 వచ్చాడు భరతుడు. ఓహో, ఇక్కడ ఏవో యజ్ఞం చేసినటువంటి హోమం యొక్క పరిమళాలు వస్తున్నాయి, ఇటై ఉంటుంది ఇటై ఉంటుంది ఇటై ఉంటుందని ఆ మార్గాన్ని అన్వేషిస్తూ సరదాగా చమత్కారంకో మాట చెప్తారండి. రామాయణంలో పిడకల వేట అంటారు. అసలు ఏమిటి సంబంధం, రామాయణం ఏమిటి పిడకల వేట ఏమిటి అని అంటే దానికి ఇక్కడ సమన్వయిస్తారండి సరదా వ్యాఖ్యానాలు. ఎలాగంటే భరతుడు వస్తున్నట్ట అక్కడ ఒక చోట 4 పిడకలు పెట్టి హోమం జరుగుతోందిట. ఓహో, అన్నయ్య వాళ్ళు ఇక్కడ హోమం చేసుకుని ఉంటారు, ఈ దారిలో వెళ్ళాలి. ఇలా ఇంకా మధ్యాహ్నం ఎక్కడ చేశారో ఆ పిడకలు ఎక్కడున్నాయో వేట, అది రామాయణంలో పిడకల వేట అంటే మార్గదర్శకత్వము అనేటువంటి అర్థంలో దాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగా ఉటజే రామమాసీనం, ఒక అందమైనటువంటి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద భంగిమ మీరు చిత్రాల్లో చూసి ఉంటారు, ఎంత బాగా వేస్తారండి.
అలా కాలు మీద కాలు వేసుకుని అలా ధనుస్సును పట్టుకొని ఆ ముడి అది ఆ రామచంద్రుణ్ణి దర్శించేటప్పటికీ అన్నయ్య అన్నాడంతే భరతుడు. ఇంకా నోట్లోంచి మాట రాలేదు ఆ స్థితిలో ఆయన్ని చూసేటప్పటికీ అని అంటారనమాట. అంటే అక్కడ దదర్శ భరతో గురుం ఉటజయ రామమాసీనం జటామండలధారిణం, అక్కడ ఒక చోట కూర్చున్నటువంటి దాన్ని చూపించారండి. ఇంకా తర్వాత ఋషిగళాశ్రమంగళిలే ఇరిందు అయిపోయింది. నిండ్రు నిలబడ్డానికి ఉదాహరణలండి. ఇందాక పడుకోవడానికి పాల్కడలి, కూర్చోడానికి పరమపదం అన్నాం. మరి నిలబడ్డానికండి తిరుమలయ్యిలే నిన్న పడియాదల్, తిరుమలలో నిలబడి ఉన్నాడు. ఎన్ని కోట్ల సంవత్సరాలు అలా నిలబడి ఉంటాడో పాపం, కాళ్ళు నొప్పులు పెట్టవా అనిపిస్తుంది. అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే, నిలబడ్డవాడు నిలబడ్డట్టే. అక్కడ ఒకటి నిలబడ్డాడు, మొదటిది ఒకటి చెప్పేస్తున్నారు, తర్వాత రామాయణంలోకి వస్తున్నారు. రావణవద సమనంతరత్తిలే కయ్యం వెల్లుమాయ్ లంకాద్వారత్తిలే నిన్న నిలై యాదల్. రావణవద సమనంతరత్తిలే, రావణుణ్ణి చంపిన తరువాత లంకాద్వారం దగ్గర అలాగ విల్లు పట్టుకొని ఒక్కసారి నిలబడ్డాడు. ఇటు కపి సమూహం, అటు మిగిలిన వీరులు నిశ్చేష్టులైపోయారటండి ఆ భంగిమ. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు కోదండధారి అనేటువంటిది. దాన్నే లంకాద్వారత్తిలే నిన్న నిలయ్యన్న విడత్తిలే కోదండ కోటి వినివేశిత బాహుదండం ఆఖండలాద్యమరపాతిత పుష్పవర్షం ఆయోధన క్షితిరజ పరిదూసరంగం అవ్యాప్తితం ద్రఘుపతే అవసన్న శత్రోహో. చాలా అద్భుతమైనటువంటి శ్లోకంగా చెప్తారు రామాయణంలో. ఎలా ఉన్నాడండి? కోదండ కోటి వినివేశిత బాహుదండం. ఈ చేతిని కోదండాన్ని గడ్డం మీద అలా అంచు పెట్టి ఆ చేతిని అలా పెట్టి అలా నిలబడ్డా. ఒక అద్భుతమైన అందమైనటువంటి భంగిమ. ఇలాంటి భంగిమల్ని మనకి తిరుమలలో, తిరుపతిలో కింద గోవిందరాజయ్య గోవింద పెరుమాళ్ళని సేవించిన తర్వాత శ్రీరామచంద్రుని సన్నిధి ఉంది చూడండి, అక్కడ ఇలా కనిపిస్తారండి పెరుమాళ్ళు. దాని మీద ఇలా ఇలా గడ్డం పెట్టుకుని, ఏది ధనుస్సు యొక్క కోటి మీద, కోటి మీద ఇలా పెట్టారు. అందుకే ధనుష్ కోటి అని ఆ ఊరికి పేరు వచ్చింది. ధనుస్సు యొక్క కోటి అంచు, ఆ అంచు మీద ఇలా పెట్టి నిలబడినటువంటి అందమైనటువంటి భంగిమని గురించి చెప్తారనమాట. అదే బాహుదండం ఆఖండలాద్యమరపాతిత పుష్పవర్షం. ఆహా శ్రీరామచంద్ర, రావణాసురుణ్ణి నశింపచేశావా తండ్రి అంటూ, ఆఖండలుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు వాళ్ళు అలా పుష్పవర్షాన్ని కురిపించేస్తున్నారు. ఆయోధన క్షితిరజ హరిదూసరంగం. అంతవరకు యుద్ధం చేశాడేమో, అక్కడక్కడ అలాగా రజం మట్టి అలాగ కనపడుతూ ఉన్నటువంటి రఘుపతే అవసన్ అవసన్న శత్రునాశనము చేసినటువంటి శ్రీరామచంద్రుడు అంత అందంగా నిలబడి ఉన్న భంగిమ. ఆ నిలబడ్డానికి అది చెప్పారు. ఎన్నో చెప్పుకోవచ్చండి ఇవన్నీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. రావణవద సమరంతరత్తిలే కైకం విల్లుమాయ్ లంకాద్వారత్తిలే నిన్న నిలయ్యాదల్. అలా ఉన్నటువంటి రామచంద్రుని యొక్క భంగిమ. వాలియై కొండ్ర నిండ్ర నిలయ్యాదల్. ఇంకోటండి, కిష్కింధలో వాలిని చంపిన తర్వాత కూడా అలా నిలబడ్డాటండి. అక్కడ స్టన్ అయిపోయాడు. ఏమిటి సుగ్రీవుడు, అన్నయ్య చంపే చంపే, మా అన్నయ్యని చంపే, రామ చంపే చంపే, గుర్తులు వేసుకుని దండలు వేసుకుని వాడెవడో తెలిసేలా చేసి చంపించేసి, అయ్యో అన్నయ్య పోయావా అని గుళ్ళమని ఏడుస్తున్నాడు. ఇంకా రాముడికి అని ఇలా పెట్టాట. అక్కడ ఒక చోట అలా, ఏం ఆశ్చర్యం, చంపు చంపు చంపని నా చేత చంపించేసి తీరా వాడిపోయాక ఆయన ఏడుస్తున్నాడే, అయ్యో ఇతనికి కష్టం కలిగించానా అని సంజాత బాష్ప పరవీరహంత. రాముడికి కూడా కళ్ళల్లో నుంచి అలా నీళ్లు వచ్చేసరికి
శత్రువుని చంపి కూడా దుఃఖపడేటువంటి మనస్తత్వము. అవష్టభ్య చ తిష్టంతం దదర్శ ధనురుర్జితం రామన్ రామానుజం చైవ భక్తుశ్చైవానుజం శుభాయంగరపడియే. ఏమి రామాయణం అండి, ఏమి రామాయణం అండి, ఎన్నిసార్లు చదివినా నిత్యనూతనంగానే కనిపిస్తూ ఉంటుంది. అవష్టభ్య చ తిష్టంతం దదర్శ ధనురుర్జితం రామన్ రామానుజం చైవ. రామానుజుడు అంటే ఇక్కడ రాముడు యొక్క తమ్ముడు లక్ష్మణుడు అని అర్థం. రాముడు లక్ష్మణుడు అక్కడ నిలబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని, భంగిమని గురించి మనకి చాలా అందంగా మూడిటిని, మనకి 3 భంగిమలని ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. పడుకోవడానికి ముందు బాల్కడలు చెప్పారు, కూర్చోవడానికి ముందు పరంపదాన్ని చెప్పారు, నిలబడ్డానికి ముందు తిరుమలని చెప్పారు. ఆ తర్వాత అన్నిటినీ రామాయణంతో సమన్వయించుకుంటూ అద్భుతంగా వచ్చారు. ఇంకా ఇందులో సగమే అయింది, మిగిలిన భాగాన్ని రేపు మనం పూర్తి చేసుకుందాం. దేవేశం కోలనాథం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ సేనై ముదలి செடகோபன்னாதமுனி சீரையக்கொண்டார் மணக்கால் நம்பி செய்யாமாளவந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனேரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவரல்லாளர் திருவிழியின்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேஷ தயாபத்ரம் தீபக்தியாதி குணார்ணவம் நிதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் வாழ திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் நீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாతం శ్రీ గౌతమన్వయమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ద్వివిదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.